సురేష్ కవిరాయని గారు ఫిల్మ్ జర్నలిస్ట్, అలాగే క్రిటిక్ మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్గా వచ్చిన మూవీ తండేల్ మూవీ. సార్, ఈ మూవీ ఎలా అనిపించింది? అంటే ముందే మనం ఒక వరల్డ్ బాగుందా బాగలేదని చెప్పి దాన్ని చెప్పండి చేద్దాము. ఇది యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే రిలీజ్ ముందు ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చేసాం స్టోరీ అన్నారు. ప్రొడ్యూసర్ ఏమో లవ్ స్టోరీ ఫిక్షన్ అన్నారు, కొందరేమో లవ్ స్టోరీ రియల్, మిగతాది ఫిక్షన్. ఓన్లీ పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో అది రియల్ ఇన్సిడెంటు, మిగతాదంతా ఫిక్షన్ అన్నారు. సో మొత్తానికి ఏదైతేనే ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే ఒకటి ఏదో తీసుకొని ఈ కథను అల్లారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనకి మణిరత్నం సినిమా రోజా ఉంది కదా, అది ఒకసారి గుర్తుకొస్తుంది. ఎందుకంటే అందులో అదే లీడ్ యాక్టర్ని టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు, కాశ్మీర్లో కిడ్నాప్ చేస్తారు. ఆమె ఫైట్ చేస్తుంది ఆయన మళ్ళీ తన భర్తను వెనక్కి తీసుకురావడానికి. ఇందులో ఏంటంటే ప్రోటగానిస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోతాడు, అతనితో పాటు ఇంకో 22 మంది. సో వాళ్ళని తీసుకురావడానికి అతని తాలూకా లవరు ప్రయత్నాలు చేస్తుందన్నమాట. సో మీకు రియలిస్టిక్ ఇన్సిడెంట్ అయినా కూడా కథ ఏమీ పెద్ద మనకేం కొత్తగా అనిపించదు, కొత్తగా ఉండదు కూడా. ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆ లవ్ స్టోరీ, డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ, ఆ లవ్ స్టోరీ చూపిస్తాడు. కథ ఏం నడవదు. ఈయన బుజ్జితల్లి అని సముద్రంలోకి వెళ్తాడు, మళ్ళీ వస్తుంటాడు. ఈమె రాజు అని అంటుంటుంది. ఆయన సముద్రంలోకి ఏదో నెట్వర్క్ బుజ్జితల్లి అంటాడు, ఈలోపు నెట్వర్క్ పోద్ది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఈయన వస్తాడు, అక్కడ జెండా కడతాడు. లైట్ హౌస్, శ్రీకాకుళం రోడ్డు దగ్గర లైట్ హౌస్ ఎక్కడుందో నాకు తెలియదు. శ్రీకాకుళం రోడ్డు దగ్గర బీచ్ ఎక్కడుంది, లైట్ హౌస్ ఎక్కడుంది అన్నది నాకు తెలియదు. కొద్దిగా ఏరియా తిరిగిన వాడినే మరి వాళ్ళకి తెలియాలి అది. సో ఈయన లైట్ హౌస్ దగ్గర జెండా కడుతుంటాడు. ఆ జెండా తీసేస్తే ఈయన వచ్చినట్టు సంకేతం అనుకుంటా. ఏవో అట్లాంటివి కొన్ని పెట్టాడు. అయితే ఏంటంటే మధ్య మధ్యలో పార్ట్స్, ఫస్ట్ హాఫ్ కూడా పార్ట్స్ కొన్ని చిన్న చిన్న పార్ట్స్ బాగుంటాయి. మీకు ఎట్లా అంటే వాళ్ళ కెమిస్ట్రీ కొద్దిగా బాగుంటుంది. కథ ఏమి ఉండదు మీకు ఫస్ట్ హాఫ్లో, మీకు కథ ఏమి ఉండదు. యాక్చువల్ కథ ఏంటంటే సెకండ్ హాఫ్లో వీడు గుజరాత్ నుండి వెళ్ళేటప్పుడు ఒక తుఫాన్ వస్తుంది, అది స్టామ్ లాగా వస్తే ఆ స్టామ్ తర్వాత వీడు పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత పాకిస్తాన్ జైల్లో ఏమైంది అన్నది అసలు యాక్చువల్ స్టోరీ. ఏం చేశారు ఏంటి అన్నది. అయితే సినిమా రిలీజ్ ముందు వీళ్ళందరూ మాట్లాడారు కదా, సెకండ్ హాఫ్ చాలా హై ఉంటుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు తినేశారు, చింపేశారు, అసలు ప్రేక్షకులు అయితే కుర్చీలను పడి కింద పడి దొరుకుతారు అని అన్నారు కదా. అంత అయితే లేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కూడా మరీ డైరెక్టర్ ఏంటంటే సినిమాటిక్గా వెళ్ళిపోయినాడు, టూ మచ్ సినిమాటిక్. మీకు అంటే కొన్ని అన్నెసరీ సీన్లు పెట్టేశాడు సెకండ్ హాఫ్. జైల్లోనేమో ఇప్పుడు జనరల్గా పాకిస్తాన్ జైలు అంటే వీళ్ళందరూ శ్రీకాకుళం నుండి వెళ్ళారు, ముస్లిమ్స్ ఉంటారుగా అక్కడ ఎలాగాను. ఇందులోంచి ఒక అబ్బాయిని తీసుకెళ్లారు. అది ఆ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారు అన్నది కూడా అది స్టోరీకి అది అసలు సరిగ్గా సెట్ కాలేదు. సెట్ కాకపోతే ఆ అబ్బాయికి వాళ్ళు ఇదేదో ఆ ముస్లిమ్స్ చూడండి వాళ్ళు చేస్తారు సున్నీ ఆపరేషన్, సుంతి, అది ఆ అబ్బాయికి వాళ్ళు చేస్తారు. అది ఎందుకు అన్నది అది అన్నెసరీ. అది ఎందుకు పెట్టే డైరెక్టర్ అంటే సాధారణంగా పాకిస్తాన్ లో దొరికితే హింసిస్తారు కదా, అంటే వాళ్ళు ఏదైనా ఏజెంట్ అనుకోవచ్చు, లేకపోతే కానీ అది కామన్ కదండి వాళ్ళ దాంట్లో. అవును, అది కామన్ కదా వాళ్ళ దాంట్లో. అది ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదుగా. అసలు చాలా మంది వేరే వాళ్ళు కూడా అది చేసుకుంటారు అది, ఎందుకంటే దానివల్ల ఏదో సమ్ యూస్ఫుల్ ఉంటుంది అని అంటారు జనరలీ. అది పెట్టారు, అదంటే దాన్ని హైలైట్ చేశాడు డైరెక్టరు. అది అనవసరం అది సినిమాకి, అసలు స్టోరీకి అసలు కంప్లీట్ డీవియేషన్ అది. ఒక చిన్న అబ్బాయిని ఇక్కడ నుండి తీసుకెళ్ళడము, అందులో పెట్టడము. ప్లస్ మనకి రోజాలో సినిమాలో ఒక పేట్రియాటిజం ఉంటుంది, మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు ఆ ఫ్లాగ్ సీన్ ఉంది కదా రోజాలో, ఆ ఫ్లాగ్ సీన్ మనకి ఒక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ లేదు అసలు. మీకు అసలు పేట్రియాటిజం అసలు మనకి ఎక్కడ కనిపించదు. ఇప్పుడు ఇండియన్స్ 22 మంది ఫిషర్మెన్, శ్రీకాకుళం దగ్గర ఉండే విలేజ్ ఫిషర్మెన్ 22 మంది పాకిస్తాన్లో దొరికిపోయారంటే వీళ్ళేదో పేట్రియాటిజం అది ఇదని అంటారు కదా, అసలు అది మనకి అసలు అనిపించదు అట్లా.
ఆ వాఘా బార్డర్ దగ్గర కొన్ని సీన్లు తీశారు, అది మరీ సినిమాటిక్గా అయిపోయింది. అసలు వాళ్ళు పాకిస్తాన్ ఫోర్సా లేదా ఇండియన్ ఫోర్సా కూడా అర్థం కాదు ఒక టైంలో. ఆమె అటు మాట్లాడుతుంటుంది, ఇటు మాట్లాడేస్తుంటుంది. ఓకే. అలాగే ఫస్ట్ హాఫ్లో ఒక ఫిషర్మెన్ చనిపోతాడు, మైమ్ గోపి వేస్తాడు ఆ క్యారెక్టర్. మైమ్ గోపి తెలుసు కదా, ఆయన వేస్తాడు ఆ క్యారెక్టర్ ఫిషర్మెన్. దివ్య పిల్లై ఉంటుంది, ఆ ఫిషర్మెన్ చనిపోతాడు అనమాట. సీలోకి వెళ్ళినాక ఆయన చనిపోతాడు. చనిపోతే ఆయన బయటకు తీసుకొస్తే మనకు అర్థం కాదు ఆ దివ్య పిల్లకి అన్న లేదా ఆమెకు భర్త అతను అనేది. ఎందుకంటే సీన్లు అందరూ ఆమెను ఓదారుస్తుంటారు. ఓకే. ఆమె భర్త చనిపోయినాడా అన్నయ్య చనిపోయినాడా, యాక్చువల్గా అన్నయ్య అనుకుంటా ఆమెకు అతను. కన్ఫ్యూజ్ క్రియేట్ అంటే అది వీళ్ళు ఎడిటింగ్ లేదో చేశారు, చేసినప్పుడు ముక్కలు ఎక్కడో కట్ అయిపోయినప్పుడు ఆమెకు ఆయన భర్త లేదా అన్నయ్య అన్నది ఆ ఆడియన్స్ కొంచెం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది. అంటే ఆ సీన్ ఎందుకు పెట్టాడంటే చనిపోవడం అన్నది సాయి పల్లవికి ఏంటంటే, రాజు నువ్వు కూడా వెళ్తే లోపలికి ఎప్పుడైనా నువ్వు కూడా చనిపోతావేమో, అందుకని నాకు భయంగా ఉంది, నువ్వు అసలు సీలోకి ఇంకెళ్ళొద్దు అని అంటుంది అనమాట. వెళ్ళొద్దని ఆయన దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. అందుకని ఆ సీన్ పెట్టినట్టున్నాడు, ఆ చనిపోయే సీను. ప్రామిస్ తీసుకుంటే ఈయన నాగ చైతన్య అదే ప్రామిస్ బ్రేక్ చేసి వెళ్ళిపోతాడు. మనకి ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా కూడా రిసెంబ్లెన్స్ మనకి రోజానే అట్లానే కనిపిస్తుంది. ఇదేదో రియల్ ఇన్సిడెంట్ అని అన్నారు కానీ కొద్దిగా రోజానే అటు ఇటు రియల్ ఎస్టేట్ అయినా సరే ఆటోమేటిక్గా సినిమా విషయం వచ్చేటికి కొన్ని హంగులైతే ఉంటుంది కదా, ఆర్భాటాలు ఉంటాయి కదా కొంతవరకు ఉంటాయి. ఇప్పుడు మౌన పోరాటం ఆమె చేస్తుంది వెంటనే. ఇప్పుడు శ్రీకాకుళంలో సీలోకి వెళ్తేనే మనకి డబ్బులు వస్తాయి, అదే సీలోకి వెళ్తేనే మనకి ఫుడ్, వాళ్ళ లైవ్లీవుడ్ అదే కదా, సీలోకి వెళ్ళి చేపలు పట్టాలి. సో వీళ్ళందరూ మిస్సింగ్ అంటే ఆ 22 మీద ఉండే ఫ్యామిలీస్ అన్నీ కూడా మనీ కోసం సఫర్ అవుతుంటాయి. వెంటనే మీకు సినిమాటిక్గా సాయి పల్లవి గుజరాత్ వెళ్ళిపోతుంది, మిలిటరీ ట్రైన్లో వెళ్ళిపోయి ఆ గుజరాతీ సేట్ ఉంటాడుగా, ఆయన ముందు మౌన పోరాటం, నువ్వు మా వాళ్ళకి అసలు ఇంత ముందే డబ్బులు ఇవ్వాలి కదా, అది ఇస్తావా ఇవ్వవా అని. ఆయన ఇవ్వను అనగానే వెంటనే ఆయన ఆఫీస్ ముందే వెంటనే మౌన పోరాటం చేస్తుంది. అది మరి టూ సినిమాటిక్గా ఉంది. మనకేంటంటే ఆ ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి డైరెక్టర్ అనేవాడు, కొంచెం చూపించాలి.